పట్టణ కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో మున్సిపల్ కార్మికులు 2 నెలల నుంచి జీతాలు రాకపోవడం వలన మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేనందువలన మున్సిపల్ ఆఫీస్ మేనేజర్ గోపాల్కి వేతనాలు ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ 20వ తేదీలోగా అకౌంట్లు వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీనితో ఈరోజు మేము దాదాపుగా 150 మంది పైగా మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేసినప్పటికీ కమిషనర్ మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం వలన చివరిన పోలీసు వాళ్ళు వచ్చి మేనేజర్ దగ్గరికి తీసుకుని వెళ్లి జీతాలు వేయించాలని చెప్పడంతో సమ్మె విరమించడం జరిగింది. జీతాల కోసం కమిషనర్ అడిగితే రేపైతే ఎల్లుండి అయితే అని చెప్పి కాలం వెళ్ళవచ్చిండు. దాంట్లో భాగంగానే కార్మికులు ఆందోళన చెంది ఈ రోజు పొద్దున 5 గంటలకు కమిషనర్ గారికి ఫోన్ చేసి, సార్ ఏమే సార్ మా జీతాలు అంటే ఇంకా 2-3 రోజులు పడుతుంది అని చెప్పడం వలన మాకు చాలా ఇబ్బంది అయింది. ఎందుకోసం అంటే ఈ రోజు మొత్తం మున్సిపల్ కార్మికులకు సొంత ఇల్లు లేవు, కిరాయి ఉంటున్నారు. కాబట్టి కిరాయి ఇళ్ళల్లో ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అలాగే స్కూళ్ళకి వెళ్ళి పిల్లలు వచ్చి ఇంటికాడ ఉన్నారు, వారికి ఇప్పుడు తిండి పెట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి దాని విషయంలో కమిషనర్ గారు అడిగితే కమిషనర్ గారు అవుతాయి అనే విధంగా చెప్పడం జరిగింది. మేము పొద్దున బంద్ మాకు కనీసం పొద్దున ఎస్ఐ గారు కానీ కమిషనర్ గారు కానీ మా ఆదిరిపాయింట్ల కాడ మేము డ్యూటీకి పోదామని రెడీ ఉన్నా వాళ్ళు వచ్చి చెప్పకపోవడం వల్లనే మేము ఈ ధర్నా చేయడం జరిగింది. మేము ధర్నా చేయడానికి కారణము వాళ్ళ బాధ్యత లేకపోవడమే. వాళ్ళు ఇట్లా పొద్దున వచ్చి ఆదిరిపాయింట్ల కాడ మాకు సమాధానం చెప్తే ఈ పరిస్థితి రాకపో, ఇకనైనా కార్మికుల దగ్గరికి వచ్చి కార్మికుల కష్టాలు తెలుసుకొని కార్మికులకు ప్రతి నెల 5 తారీఖు లోపు జీతాలు రావాలా, వచ్చే విధంగా చూడాలా. అలాగే అకారణంగా తీసేసిన అనేక సందర్భాల్లో అనేక మీటింగ్లలో కమిషనర్ గారికి మాకు ప్రతి నెల 5 తారీఖు వరకు జీతాలు వేయాలని చెప్పేసి మేము కమిషనర్ గారికి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కమిషనర్ గారు వేస్తామని చెప్పేసి చెప్పారు. అయినప్పటికీ ఈ రోజు వరకు 16వ తారీఖు అవుతున్నప్పటికీ ఈ రోజు వరకు మాకు వేతనాలు ఊసులేదు కాదా, మాకు ఎట్లాంటి కనీసం కూడా మా యొక్క జీతాల ఫైల్ ఎక్కడి వరకు మూవ్ అయిందని కమిషనర్కే తెలియని పరిస్థితిలో ఈరోజు మున్సిపల్ ఆఫీస్ వ్యవస్థ నడుస్తుంది. ఎందుకంటే ఎవరిని అడిగినా కానీ ఎక్కడుందో ఎవరితోడుందో ఫైల్ అనే విధంగా మాట్లాడుతున్నారు. మా కమిషనర్ గారిని మాట్లాడడానికి వస్తే కమిషనర్ గారు కలవలేదు. కాబట్టి ఈరోజు విధులు బహిష్కరించి కూర్చుంటే మా దగ్గరికి కమిషనర్ గారన్నా వచ్చి ఎస్ఐ గారన్నా వచ్చి మాకు సూచనలు ఇచ్చి ఈరోజు వేస్తాం లేకపోతే రేపు చేస్తామని చెప్పేసి ఏదన్నా ఒక సందేశాన్ని ఇస్తారేమో, ఆ సందేశం ద్వారా మేము విధులకు వెళ్తామని చెప్పేసి ఈరోజు విధులు బహిష్కరించి ఆపడం జరిగింది. కానీ ఎస్ఐ కానీ కమిషనర్ కానీ ఇంతవరకు రాకపోగా, అలాగే వారు రాకపోగా పోలీస్ వ్యవస్థను ఇందులో ఇన్వాల్వ్ చేసి పోలీసులను మా దగ్గరకు పంపించి ఈరోజు పోలీసుల ద్వారా సమ్మెను వివరించి ఆ ఎఫ్ఎన్ మేనేజర్ దగ్గరికి తీసుకెళ్లి మా యొక్క సమస్యను లెటర్ ప్యాడ్ ద్వారా ఆ మేనేజర్ గారికి ఇచ్చి తెలపడం జరిగింది. ఒకటే చెప్పాం మేనేజర్ గారికి, మేనేజర్ గారు 20 తారీఖు వరకు మా యొక్క సమస్యలు ఏవైతున్నాయో జీతాలు కానివ్వండి, ఇంకా 60 ఏళ్ళు పైబడి ఉన్న వారిని తీసేసిన వాళ్ళు రీప్లే బేస్డ్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని పెట్టుకోవడం కానివ్వండి, ఇంకా ఏదైతే 14 మందిని అనాకరిగా తీసేశారో వారిని పెట్టుకోవడం కానివ్వండి, అనేక చాలా ఇబ్బందులు సంబంధించిన సమస్యల పైన ఈరోజు వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రం ద్వారా మేము ఒకటే చెప్పాం మేనేజర్ గారికి 20 తారీఖు లోపు ఒకవేళ ఈ యొక్క సమస్యల్ని మా యొక్క డిమాండ్లను తీర్చని పక్షంగా సమ్మెను తీవ్రత ఉద్ధృతం చేస్తాం. దీనికి ఎంతటి పోరాటానికైనా సిద్ధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి పూర్తి నైతిక బాధ్యత